హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో ఏంటి, సజీవ వాహిని బైబిల్ని గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అదే బైబిల్, కాకపోతే ఏంటంటే ఇది ఒక యాప్ పరంగా యాప్ లాగా ఉంటుందన్నమాట. యాప్లో మనం చూసి సేమ్ అదే విధంగా చూసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి మనం అదేంటో చూద్దాం. ప్లే స్టోర్ ఆన్ చేసి ఓపెన్ చేసి సజీవ వాహిని చూడండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది మనకు సజీవ వాహిని. కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి బైబుల్. నిజంగా నాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా వస్తుంది, ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అంతకుముందు స్టార్టింగ్లో వేరే విధంగా ఇచ్చేవాళ్ళు, అంటే ప్రత్యేకంగా ఒక దిక్కు బైబుల్ అని ఇట్లా ఓపెన్ చేసే విధంగా రకరకాలుగా ఇచ్చారు. కానీ ఇప్పుడైతే వేరే విధంగా ఈ విధంగా ఇస్తున్నారనమాట. ఎట్లా, సజీవ వాహిని బైబుల్ అని చెప్పి సజీవ వాహిని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి ఈ పైన దీనికి నెట్వర్క్ సంబంధించింది, గూగుల్కి సంబంధించింది ఒక సింబల్ ఇచ్చేసి ఇక్కడ ఒక సర్చ్ సింబల్, ఇక్కడ లైక్ ఏ బుక్ టైప్ ఒక సింబల్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే ఇక డైలీ వర్సెస్, ఇది మనం చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడికి నొక్కగానే ఇప్పుడు యెషయా 56 అధ్యాయం 5వ వచనం అని చెప్పేసి ఉంది కదా. ఇది నొక్కగానే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనానికి చూపెడతాను అనమాట. మళ్ళీ ఇక్కడ పక్కనే వాట్సాప్ ఆప్షన్ చూసారా, అది నొక్కగానే మనం వాట్సాప్కి షేర్ చేసుకున్నట్టు ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక ఈ విధంగా మనకి చూపెడుతూ ఉంటుంది. మనం షేర్ చేసే విధంగా డైలీ కోట్స్ అని చెప్పేసి చదువుకొని బలపడవచ్చు. మొత్తానికైతే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ బైబుల్ మనం ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒకటే, నేను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి, మీ అందరికి తెలియాలి కదా. ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిపోతుంది. మొన్న మనం చెప్పినటువంటి ఆ యొక్క సజీవ వాహిని దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి బ్యాక్ వద్దాం. ఈ సెర్చ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ యేసు అనుకుందాం. యేసు అని టైప్ చేయగానే చూడండి, యెహోవా రక్షకుడు అని చెప్పేసి ఇట్లా యేసు క్రీస్తు, ప్రత్యేకంగా యేసు అనేటువంటి పేరు ఎక్కడైతే ఉందో అవన్నీ వచనాలు ఇక్కడ చూపెడుతుంది. చూడండి, అవన్నీ వచనాలు చూపెడుతుంది. మత్తయి సువార్త నుండి దాదాపు ఈ విధంగా చూపెడుతుంది అనమాట. ఇప్పుడు ఈ సెర్చ్ ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఈ పక్కన ఒక బుక్ ఉంది కదా, ఈ బుక్ నొక్కుదాం. బుక్ నొక్కగానే, బుక్ టైపు ఆ సింబల్ నొక్కగానే మనకు బైబుల్ బుక్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇది ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం ఇవన్నీ మనకు ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నొక్కుతూనేమో ఇవి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు కింద చూస్తే కనుక అన్నిటికన్నా కింద ఇది ఒక హోమ్ టైప్ ఒకటి ఉంది. హోమ్ ఒకటి, మళ్ళీ లైక్ బుక్ టైప్ ఒకటి ఉంది. ఇటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో హోమ్ టైప్ ఒకటి ఉంది. హోమ్ టైప్ నొక్కితే మళ్ళీ సేమ్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది అక్కడికి మనం వస్తాం అనమాట. బుక్ టైప్ నొక్కితే మళ్ళీ ఈ బుక్స్, బైబుల్ బుక్స్ అన్నీ మనకు ఓపెన్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం బైబుల్ బుక్స్ ఓపెన్ చేసినాం కదా. ఈ బుక్ ఎక్కడ నొక్కినా కూడా, ఇక్కడ నొక్కినా అదే ఓపెన్ అవుతుంది, ఇక్కడ నొక్కినా అదే ఓపెన్ అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ బుక్స్ క్లిక్ చేసినాం కదా, బుక్స్పై క్లిక్ చేయగానే ఆదికాండం అని వచ్చింది. ఈ ఆదికాండం మీద మనం నిజంగా ఆదికాండం జెన్సిస్ అని చెప్పి పక్కన ఇంగ్లీష్లో ఉంది. అది చాలా అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత ఒకసారి చూద్దాం. మనం ఆదికాండం నొక్కినాం, ఏది బ్యాక్ వెళ్దాం. ఆదికాండం నొక్కగానే ఎన్ని అధ్యాయాలు, మొదటి అధ్యాయం 50 అధ్యాయాలు ఉన్నాయి కదా. 50 అధ్యాయాలలో మొదటి అధ్యాయం మనం క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని చెప్పేసి ఇవన్నీ మనకు, ఇవన్నీ ఏమంటారు, బైబుల్ చదివేటువంటి వారికి ఇవి తెలిసినటువంటివే. అయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పేసి ఉంది కదా. అయితే ఇప్పుడు ఇది ఒకటే ఉంది కదా, మరి ఇది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇంకా ప్రతిరోజు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ బైబుల్ తీసుకొని పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఇంటి దగ్గర
ఎవరు పెద్ద మనుషులు, ఎవరు నానమ్మ కానీ, కొంచెం పెద్దవాళ్ళు, చదువు రాని వాళ్ళు కానీ, అమ్మమ్మ వాళ్ళు కానీ, ఇట్లా కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాక్యం వినాలి, లేకపోతే బైబుల్ వినాలి, లేకపోతే బైబుల్ చదవాలని ఆశ ఉంటుంది కానీ చదువు రాదు, అట్లా ఇబ్బంది పడతారు కదా. అలా ఇబ్బంది పడే వాళ్ళకి నిజంగా ఒకవేళ ఇప్పుడు చాలామంది ఇళ్ళలో చదువు రాని వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన, ఇప్పుడు మనం ఆదికాండం ఓపెన్ చేసాం కదా, ఈ విధంగా ఓపెన్ చేసి ఈ పైన స్పీకర్, ఆదికాండం పక్కనే ఇట్లా లైక్ స్పీకర్ టైప్ ఉంది కదా, బాక్స్ సౌండ్ టైప్, దీని మీద క్లిక్ చేయగానే మనకు ఇది వస్తుంది అనమాట. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఇది వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంటుంది. ఆ వాయిస్ స్పష్టంగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మనం వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒకటే కాదు, దీంట్లో మంచిగా మనకు యూస్ అయ్యేటువంటి చాలా ఉన్నాయన్నమాట, ఉపయోగపడేటువంటివి చాలా ఉన్నాయి ఇందులో. మనం చూద్దాం. ఇప్పుడు ఒకటి ఏంటిది, ఈ సౌండ్ ఏది, బైబుల్ చదివేది ఒకటి మనం చూసాము, ఇది ఆడియో బైబుల్. మనం ఆడియో బైబుల్ సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఆడియో బైబుల్ ఒకటి ఉంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనకి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఈ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పేసి ఉన్న దానికి మనకు డిక్షనరీ కావాలనుకుంటాం కదా. ఇది ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ పైన ఈ ఆదికాండం కిందనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆదికాండం కింద ఒక ఆప్షన్ ఉంది, బైబుల్ డిక్షనరీ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత మనకు చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించడని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు అనేటువంటి ఒక పదానికి ఏముందంటే బ్లూ కలర్లో ఒక ఇట్లా కలర్గా వచ్చిందనమాట. అంత బ్లాక్గా ఉంటే ఓన్లీ దేవుడు అనే పదానికే బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఇప్పుడు మనకు దేవుడు అనగానే ఒక్కసారి దేవుడి మీద క్లిక్ చేద్దాం, దేవుడు అనే పదం మీద క్లిక్ చేద్దాం. ఇంకో దేవుడు అని క్లిక్ చేయగానే దైవత్వనకు పేరు హెబ్రీ భాషలో ఎల్ అని అర్థం మరియు ఎల్లోహ ఏకవచనంగా, ఎలోహెం బహువచనంగా ఉపయోగిస్తారు. ఇట్లా దీని గురించి పూర్తి వివరణ వీళ్ళు మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇంకా వచ్చేసి ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఈ దేవుడు అనేది మనం క్లిక్ చేసాంగా, అట్లా ప్రతి వచనానికి కూడా ఈ విధంగా మనకు వాళ్ళు చూపెడతా ఉంటారు. ఇప్పుడు ఇది మనం ఆన్ చేయగానే ఈ విధంగా వచ్చింది కదా దేవుడు అని, ఇలా ప్రతి వచనానికి చూపెడతారు. ఓకే, ఇప్పుడు ఇంకోటి దేవుడు అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి, పేరు అనే దగ్గర ఓన్లీ పే మాత్రానికే బ్లూ మార్క్ ఉంది అనమాట, కలర్ ఉంది. ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాం, పే మీద చూడండి. పే అనగానే పేరు పెట్టెను అనేటువంటివన్నీ పేరు పెట్టెను అన్నీ చూపెడుతుంది అనమాట. అంటే మొత్తానికైతే ఇది మనకు ఒక పదము సెర్చ్ చేసినా కూడా ఇందులో చాలా ఉపయోగకరంగా మనకు సెర్చ్ చేసి చూపెడుతుంది. అది ఆ వచనము కానీ ఆ పదము కానీ ఎక్కడెక్కడ ఉంది, ఏ గ్రంథంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ రెఫరెన్స్లో ఉంది అన్నట్టుగా మనకు చూపెడుతుంది. ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనమైతే బైబుల్ చదువుకుంటూ ఉంటాం కదా. బైబుల్ ప్రతిరోజు దాదాపు అందరూ చదువుతూ ఉంటారు. మనకు ఉపయోగపడేటువంటి వాటి గురించి చూడాలంటే ఇక్కడ చూడండి, కింద రైట్ సైడ్లో తెలుగు బైబుల్ అని ఉంది కదా, ఈ తెలుగు బైబుల్ అని. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి, తెలుగు బైబుల్ అని చెప్పేసి మనకు చూపెడుతుంది. ఇప్పుడు మనం ఇంతవరకు రాక మనం చూసింది ఏంటి, ఈ తెలుగు బైబుల్ని చూసాం. అయితే ఇదేంటి, తెలుగు బైబుల్ పర వ్యూ అని చెప్పేసి ఉంది. ఇదేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే
అది మనం ఎంత క్లిక్ చేసింది అది ఓపెన్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏ విధంగా వచ్చిందంటే ఆది కాండం అని చెప్పేసి వచ్చింది. కాకపోతే ఏంటంటే దీంట్లో మొదటి అధ్యాయం మొదటి వచనం ఇక్కడ ఇట్లా చూపెడుతుంది, రెండవ వచనం ఇదే వచనంలో కలిపి చూపెడుతుంది, ఇదిగో మూడవ వచనం ఇదే వచనంలో కలిపి చూపెడుతుంది. అంటే అంతా ఇట్లా కలిపి చూపెడుతుంది అనమాట. ఒక మధ్యలో ఏంటంటే వచనాలు నెంబర్స్ మాత్రం చూపెడుతుంది అనమాట. ఇంతమంది దాంట్లో అట్లా చూపించదు కదా, అధ్యాయానికి వేరుగా చూపెడుతుంది. అట్లా ఒక్కొక్క అధ్యాయానికి వేరుగా అర్థమయ్యే విధంగా ఇందులో చూపెడుతుంది అనమాట. అయితే ఇందులో ఏంటి, ఇప్పుడు మనం పర అనేటువంటి దాంట్లో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును అనేది ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఇది రెండవ వచనం వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఇంతకుముందు చూసిన దాంట్లో. కానీ దీంట్లో ఏంటి, కంటిన్యూగా 2 మళ్ళీ 3 4 అని చెప్పేసి ఈ విధంగా చూపెడుతుంది. ఇదొకటి. మూడో ఆప్షన్ చూద్దాం, తెలుగు బైబుల్ వర్సెస్ వ్యూ. అంటే దీనిపై క్లిక్ చేద్దాం. తెలుగు బైబుల్ వర్సెస్ వ్యూ అంటే ఇది ప్రత్యేకంగా మళ్ళీ ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనమే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రత్యేకంగా చూపెడుతుంది. ఆది కాండం 1వ అధ్యాయం 3, ప్రతిదానికి ఆది కాండం 1, 3, ప్రతిదానికి ఆది కాండం 1, 4. అంటే ఏ వచనానికి ఆ వచనం బుక్ పేరు అలాగే రెఫరెన్స్ ఇట్లా ప్రత్యేకంగా చూపెడుతున్నట్టు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనము షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, వాట్సాప్ ఆప్షన్. ఇది మనం షేర్ చేసుకోవచ్చు. చూడండి ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్లో, అట్లా వాట్సాప్ ఆప్షన్ ఇచ్చారు. ఆ వాట్సాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు అలా షేర్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మరి అందులో కాంటాక్ట్స్ ఓపెన్ చేయనప్పుడు మనం ఎవరికైతే పంపించాలనుకుంటూ వాళ్ళకి పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదొకటి. ఇంకొకటి ఇంగ్లీష్లో తెలుగు బైబుల్. ఇది చూద్దాం. ఇంగ్లీష్లో తెలుగు బైబుల్ అంటే మనం ఇప్పుడు అమ్మ అనేటువంటిది మదర్ అంటాం కదా, మదర్ కాకుండా ఇంగ్లీష్లో తెలుగు అంటే అమ్మ అని ఏమంటారు, AMMA అమ్మ అన్నట్టుగా. చూడండి ఇక్కడ ఆది యందు అనగానే AAADHIANDU ఆది యందు, దేవుడు DHEVUDU దేవుడు అని ప్రత్యేకంగా స్పెల్లింగ్, దేవుడు అనేటువంటి పదానికి స్పెల్లింగ్ అనమాట. ఇంగ్లీష్లో గాడ్ అంటారు కదా, దీంట్లో ఏంటి దేవుడు అంటే దేవుడు అనే స్పెల్లింగ్ అనేది వీళ్ళు మనకు రాశారనమాట. ఏ విధంగా చదువుకునే వాళ్ళు ఆ విధంగా చదువుకోవడానికి మంచి వెసులుబాటుగా వీళ్ళు మనకు రూపొందించారు మొత్తానికైతే. అయితే ఇప్పుడు ఇదొకట, మొత్తం ఎన్నైనాయి, 1 2 3 4 అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్లో స్టాండర్డ్ వర్షన్ అని చెప్పేసి ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించనని చెప్పేసి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. అంటే పైన తెలుగు, అదే లైన్లో కింద ఇంగ్లీష్ అనమాట. ఇబ్బంది లేకుండా ఒకవేళ నేర్చుకోవాలనుకున్న వారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మనం చూద్దాం, త్వరగా వెళ్తాను నేను. KJV కింగ్ జేమ్స్ వర్షన్, ఇది ఒకసారి చూద్దాం. ఇది సేమ్ అలాగే ఉంటుంది. బైబుల్ భాషలలో కొన్ని ఉంటాయి కదా, KJV అని, కింగ్ జేమ్స్ వర్షన్స్ అని, ఇంకా కొన్ని ఉంటాయి. ఇటువంటి వాటిలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఇట్లా వర్షన్స్ మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది కూడా సేమ్ ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన కాడ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని చెప్పేసి, అంటే ఇంగ్లీష్ ఒకటే, కాకపోతే ఏంటంటే కొన్ని పదాలు ఏమన్నా మారుతాయి కావచ్చు. ఓకేనా, ఈ విధంగా చూపెడుతుంది. మళ్ళీ ఇంకొకటి చూద్దాం, NIV న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అట. ఇది చూద్దాం ఒకసారి. ఓకే, మారింది. ఇది ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ఈ విధంగా ఉంది. అన్నిటికీ ఈ విధంగా మంచిగా చదువుకోవడానికి తెలుగు, ఇంగ్లీష్ చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా కామెంటరీ, గ్రంథ వివరణ. ఈ గ్రంథ వివరణ మీద క్లిక్ చేద్దాం మనం. ఇప్పుడు గ్రంథ వివరణ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఈ వచనంలో. అయితే ఇప్పుడు మనకేంటి, ఓకే, ఈ కామెంటరీ ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపెడుతుంది.
చూపించినప్పుడు చూడండి, ఒక్కొక్క వచనానికి లోతుగా ధ్యానం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. లోతుగా ధ్యానం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనం ఇంతకుముందు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఈ విధంగానే చూపించింది. కాకపోతే ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఇప్పుడు అందులోకి వెళ్ళి ఓపెన్ చేయాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అయిపోతుంది. ఇది ఉండడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇది చూసిన తర్వాత చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించని చెప్పేసి ఉంది కదా. ఇది ఒక్కటే కాదు, బైబిల్లో ప్రతి వచనానికి దాదాపు వీళ్ళు వివరణ ఇచ్చారనమాట. ఒకసారి ఇక్కడ కీర్తనలు 36వ అధ్యాయము 6వ వచనం ఉంది కదా, ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిన అని చెప్పేసి ప్రతిదానికి ఈ విధంగా ఉంటుంది. చూడండి దీని వివరణ చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన దాని వివరణ. సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అని కొందరు అంటారు, కొన్ని వేల సంవత్సరాలే అని మరికొందరు అంటారు. అంటే ఈ విధంగా వాళ్ళ వివరణ ఉంది. అయితే ఇదే క్రమంలో దేవుడు ఒకటే శాశ్వతుడని ఇక్కడ చూడండి, కీర్తన 90వ అధ్యాయం 2వ వచనం ఉంది. ఒకసారి చూద్దాం. దాన్ని క్లిక్ చేయగానే మనం ప్రత్యేకంగా దాని దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా అది క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అయిపోద్ది అన్నమాట. పర్వతములు పుట్టకొనిపై భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అని చెప్పేసి ఇట్లా ఉందన్నమాట. ఇట్లా ప్రతిదీ కూడా మనకు లోతుగా ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రతి వచనానికి చూడండి, ఇది మొదటి వచనం కదా. ఇప్పుడు రెండవ వచనం భూమి నిరాకారంగాను శూన్యముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చూడండి, దీనికి కూడా ప్రత్యేకమైన వివరణ వీళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది ఒకటే కదా మీరు చూపించేది, మరి వేరే వేరే గ్రంథాలలో ఉండయని ఆలోచన మీకు రావచ్చు. ఇప్పుడు కొత్త నిబంధనలు మత్తయి సువార్త ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త ఓపెన్ చేస్తే చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. దీంట్లో కూడా ఇప్పుడు యేసు అనే పేరుకు ఇట్లా దాని గురించి వివరణ ఇచ్చారు, అర్థాలు ఇచ్చారు, ప్లస్ దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. మనం చదువుకోవచ్చు. వీటిపై క్లిక్ చేయగానే మనకు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు హోరేబులో ఆ సమాజ మందిరమున నీవు నేను చావక ఉన్నట్లు మళ్ళీ నా దేవుడిని యెహోవా స్వరము నాకు వినబడి ఉండును గాక అని చెప్పేసి ఇక్కడ చూపెడుతుంది. అంటే ప్రతిదానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి అయిపోయింది. ఇంకా క్రాస్ రెఫరెన్స్ ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు క్రాస్ రెఫరెన్స్ ఇంతకుముందేమో వివరణ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు క్రాస్ రెఫరెన్స్ ఏంటంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ ఏంటి దీనికి సంబంధించిన కొన్ని క్రాస్ రెఫరెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు మనకు ఇవ్వడం జరిగిందనమాట. అది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆది కాండము 5వ అధ్యాయము 1వ వచనం అని చెప్పేసి ఇక్కడ మనకు చూపెడుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంకా నొక్కాల్సిన అవసరం లేదు, క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాక్యం ఇచ్చేసారు. ఇక్కడ ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. 22 ఆది కాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును, నా తోడని ప్రమాణము చేసున్నానని యెహోవా సెలవు. ఇట్లా ఈ విధంగా ప్రతి క్రాస్ రెఫరెన్స్ కూడా మనకు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చాలా త్వరగా ప్రత్యేకంగా తీయాల్సిన అవసరం లేకుండా త్వరగా ఇది తీసుకొని చదవడానికి, ప్రసంగాలు ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే వాక్యము ధ్యానించే క్రమంలో ఉపయోగపడేటువంటి విధంగా వీళ్ళు మన కోసం ఏర్పాటు చేశారు. ఇంకా ప్రతి అధ్యాయంలో ఈ విధంగా క్రాస్ రెఫరెన్స్ ఉంటాయి, ప్రతి వచనానికి ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, ఓపెన్ చేయండి. ఇంకా లాస్ట్కి గ్రంథ విశ్లేషణ. ఈ గ్రంథ విశ్లేషణ మేము ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మత్తయి సువార్త. ఇంతకుముందు మనం ఆది కాండం చూసాం కదా, ఇప్పుడు మత్తయి సువార్తను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా బ్యాక్ వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను మత్తయి సువార్తను చూపెడుతున్నా. అయితే ఇప్పుడు మత్తయి సువార్త అనగానే చూడండి, మత్తయి సువార్త గ్రంథ విశ్లేషణ అన్నీ చూపెడతారనమాట వీళ్ళు. యూదుని గురించి యూదులకు వ్రాసిన సువార్త మత్తయి సువార్త, మత్తయి రచయిత యూదులు, ఇట్లా ఈ విధంగా మొత్తం దీని గురించి మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. తెలియని వారు ఇంకా నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక ఉద్దేశము, గ్రంథకర్త ఎవరు, కాలము, ఏ కాలం రచించారు, గత చరిత్ర, ముఖ్య వచనములు, ఇందులో ముఖ్య వచనములు ఏంటి, ముఖ్య వ్యక్తులు ఎవరు, ముఖ్య స్థలములు, గ్రంథ విశిష్టత, ముఖ్య పదం సముదాయము, ముఖ్య వచనములు, ముఖ్య అధ్యాయము, గ్రంథ విభజన. ఈ విధంగా మనకు వీళ్ళు చాలా ఉపయోగకరంగా ఈ యొక్క యాప్ని రూపొందించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, దాదాపు యూస్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ యాప్ యూస్ చేయండి, దేని గురించి మరి ఎక్కువ తెలుసుకోనండి, ధ్యానించండి. ఇది ప్రతి ఒక్కరికి, సేవకులకి కానీ, విశ్వాసులకు కానీ, ఎవరైనా యవనస్తులకు కానీ, లేకపోతే అసిస్టెంట్ పాస్టర్కి, ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీరు తప్పక ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క వీడియో అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన యొక్క ఛానల్ రంజిత్ క్రియేటర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.